ఇప్పుడే ఓం నమో వెంకటేశాయ నుంచి మొన్నే 1 వీక్ బ్యాక్ షూటింగ్ పూర్తి చేసుకుని బయటపడ్డాను. దాంట్లో నుంచి గడ్డం ఉంటుందా ఉండదా, హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, గెటప్ ఉంటుంది ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి ఇప్పుడు యూత్ ట్రెండ్ చూస్తుంటే ఎవరు చూసినా గడ్డాలు పెంచుకుని పెరుగుతున్నారు ఎక్కడ చూసినా. బట్ ఎలా ఉంటుంది ఏంటి ఏమీ ఆలోచించలేదు. ఆల్రెడీ ఓంకార్ డిజైన్ చేస్తున్నారు. 2-3 వీక్స్ గెటప్ బయటకు వచ్చేసి. What am I in the film? I'm the hero first of all. I'm the hero of the film, and I play with people's minds. ఆడుకుంటాను మనుషులతో, వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ ప్రవర్తనలతో, వాళ్ళతో. ఐ కెన్ ప్రభుని చూస్తే I will know what he is thinking inside and what he is saying outside. They're two different things. So I'm not a magician. I'm not a psychologist. I'm not a magician. That is the beauty of the character, and it is a God's gift to me. So that is not magic. And అస్సలు దానికి దీనికి సంబంధమే ఉండదు. ఇట్ ఈస్ లైక్ ఆషికి 1 ఆషికి 2కి సంబంధం లేదు. ఇట్ ఈస్ అ జానర్. ఆషికి అనగానే ఒక లవ్ స్టోరీ జానర్ ఇది అని, ఆషికి అనగానే ప్రేమ పిచ్చివాడు వాడు అనే ఆ జానర్లో రాజుగారి గది అనగానే ఇట్స్ అ థ్రిల్లర్ హారర్ మధ్యన. ఓం నమో వెంకటేశాయ రెడీ అవ్వాలి, అది రిలీజ్ అవ్వాలి. దానికి అది అయిన తర్వాత షూటింగ్ మొన్నే ఫిబ్రవరికి వస్తే గొప్ప నాకు తెలిసి. ఇట్ హాస్ లాట్ ఆఫ్ స్పెషల్ ఎఫెక్ట్స్. చాలా ఫిబ్రవరికి చాలా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా రాత్రి బావులు పనిచేస్తున్నారు. ఫిబ్రవరికి వస్తే గొప్ప, ఎందుకంటే నేను వదలాలి ఫిబ్రవరికి. నేను చూసి డైరెక్టర్ గారు చూసి మేమిద్దరం చూసి ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చేసిన తర్వాతే వీ విల్ రిలీజ్. బట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఫిబ్రవరి వెరీ హార్డ్. చాలా కష్టపడుతున్నాం దానికోసం. కీరవాణి గారు ఆయన 2 నెలలు అడిగారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. ఆ సినిమా చూసిన తర్వాత నాకు 2 months కావాలి. డిమానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ బిగ్ ఫిలిం రాజుగారి గది 2. నో ఎఫెక్ట్ ఫర్ అస్. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.